మరోవైపు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఎదుర్కొంటున్న ఆరోపణ హిల్ట్ పాలసీకి సంబంధించి ఇక్కడ ఐడిపిఎల్ భూములు కానీ పరిశ్రమల భూములన్నీ కూడా మొత్తం దారాదత్తం చేసేందుకు ప్రైవేటు వ్యక్తులకి ఈరోజు హిల్ట్ పాలసీ తీసుకొస్తున్నారని అనేది ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఏంటి అంటే ఈరోజు ఐడిపిఎల్ భూముల్లోనే ఎవరు కబ్జాలు చేశారు, ఎవరు మొత్తం కూడా రియల్ ఎస్టేట్లకి దారాదత్తం చేశారు, ఏం జరుగుతుంది? ఐడిబిఎల్ భూములకు మొత్తం సంబంధించినవి కూడా ఐడిబిఎల్ కానీ ఇతర భూములు కూడా సిరీస్ ఇతర అనేకమైన భూములు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ధర్నీని తీసుకొని వచ్చి అడ్డగోలుగా దాని రియల్ ఎస్టేట్కి ఆ రోజు భారతీయ బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ నాయకులు ఇద్దరు కూడా కలిసి అడ్డగోలుగా అక్రమాలు చేసేది అనేది వెరీ క్లియర్గా ఎవిడెంట్. ఐడిబిఎల్ భూములలో అయితే క్లియర్గా మీ ఛానల్లోనే దాని క్లియర్గా ఎవిడెన్సెస్తో సహా మీరు ప్లే చేశారు అందులో ఎట్లా అక్రమాలు జరిగినాయని. అండ్ దానిపైన ఆ భూములపైన కవిత గారు కూడా మాట్లాడారు. కవిత గారి మీద కూడా ఆరోపణలు అదే కవిత గారు కూడా మాట్లాడారు. దానికంటే ముందు అందులో కవిత గారే విల్లాస్ కట్టిరు, కవిత గారే హైరేస్ టవర్స్ కట్టిరు అని వారిపైన ఆరోపణలు ఉన్నాయి. అండ్ వారు వచ్చి అక్కడ ఎమ్మెల్యే గారిపైన ఆరోపించారు. మరి ఆరోపించుకుంటుంది వాళ్ళే చేసినామని చెప్పని. ఈరోజు హిల్ట్ పాలసీ అనేది జిహెచ్ఎంసీని ఏదైతే ఆ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రొసీజర్ ప్రకారం ఇంకోటి ఎవరికి చేస్తున్నామో ప్రైవేట్ వ్యక్తి ఇంకా పాలసీ ఎక్కడ డిజైన్ చేయలేదు, ఏం చేస్తున్నాం అనేది అది ఇంకెక్కడ చెప్పలేదు. దాన్ని వీళ్ళే ముందుగా ఊహించేసుకొని వీళ్ళ కబ్జాలు ఏదైతే ఉన్నా ప్రభుత్వ భూమిలో నిన్న మొన్న మీరు చూసారు హైడ్రా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఏ రకంగా దుర్గం చెరువు కాడ అక్కడిక్కడ కబ్జాలు చేశారో అని క్లియర్గా తొలగిస్తుంది. ఏ రకంగా వీళ్ళు రాబందులు లెక్క ధర్నీని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వీళ్ళు భూమిని దోచుకున్నారో క్లియర్గా కనబడుతుంది. ఈరోజు దాని అన్నింటినీ మంచి చేయడానికి ఒక పాలసీ తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే వాళ్ళ భూములు పోతున్నాయని ఒక భయంతో అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అది క్లియర్ కనబడుతుంది. రోజు అక్కడ హై రైజ్ టవర్స్ వచ్చేసినాయి. తర్వాత ఐడిపిఎల్ భూముల్లో ఎంతో మంది రియల్ ఎస్టేట్కి సంబంధించి వాళ్ళందరూ కూడా బ్లూ షీట్స్ పాతేసి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఏం చేస్తారు ఇప్పుడు? అంటే ఉన్నదానికి మేడం అయిపోయిన దానికి వాళ్ళు అమ్మేసిర్రు, బ్యాంకు లోన్లు తీసుకుని వాళ్ళ పేద మధ్య తరగతి కుటుంబాలు బలవుతారు వాటికి. సో వాటికి వాళ్ళకి ఏదైనా ఫైన్ రూపకంగానో దాన్ని కూడా 100% ముఖ్యమంత్రి గారి దృష్టిలో అది కూడా ఉండుంటుంది. దాన్ని ఏ రకంగా చేయాలి, ఏ రకంగా దాని వలన వాళ్ళ దగ్గరికి రెవెన్యూ చేపట్టాలి, అటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆ కట్టే బిల్డర్స్ పైనే ఓసీ ఇచ్చే టైంలోనో ఏ టైంలోనో ఏ రకంగా రెవెన్యూ రాబడి దాన్ని మళ్ళీ ఆ రెవెన్యూ తోటి హైదరాబాద్ ఈ మహానగరాన్ని జిహెచ్ఎంసీ లిమిట్స్ని ఇప్పుడు పెరిగిన జిహెచ్ఎంసీ లిమిట్స్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని దానిపైన దృష్టి పెడతారు. 100% విల్ డూ ఇట్. అది ఆ చిత్తశుద్ధి మాకుంది. వీళ్ళు చిన్నగా చేసి సిరీస్కి అడ్డగోలుగా ఇటువంటి బిల్డర్స్కి ఓపెన్గా ల్యాండ్స్ అలొకేట్ చేసిన రోజు మాట్లాడిన భారతీయ జనతా పార్టీ ఇవాళ హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అంటే క్లియర్గా అదే పోతారు అన్న సింగిల్ లైన్ అది క్లియర్గా కనబడుతుంది. బీఆర్ఎస్ డైరెక్షన్లో బీజేపీ నడుస్తుంది, బీజేపీ డైరెక్షన్లో బీఆర్ఎస్ నడుస్తుంది. వాళ్ళిద్దరు కూడా కలిసి కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అయితే రాజకీయ పరంగా మా ఇద్దరికి కూడా శాశ్వత ముగింపు పలుకుతుందని ఒక భయంతో వాళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తారని చెప్పి ఈరోజు మనం భావించాల్సి వస్తుంది. ఈరోజు ఐడిపిఎల్కి సంబంధించి కూడా భూములు ఒకవైపు గవర్నమెంట్ హై లెవెల్ కమిటీ కూడా వేసింది విచారణకి, అయినా సరే కన్స్ట్రక్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అంటే అక్కడ పోలీసులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ హైడ్రా కానీ ఎవరికి తెలియదు అంటారా? ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్ ఏదైతే పర్మిషన్స్ వచ్చిందో లీగల్గా వాళ్ళకి సంబంధించి కోర్టును ఆశ్రయించి మీకు కూడా తెలుసు అందులో కొన్ని వాటికి నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్, హైడ్రా పైన ఏ రకంగా ఆర్డర్స్ వచ్చినాయి, ఏ రకంగా హైడ్రా వెళ్ళే ప్రయత్నం చేస్తే కూడా రంగనాథ్ గారిని కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. సో ఎందుకంటే న్యాయస్థానం అనేది ఒకటి ఉంటుంది కదా మేడం, డ్యూ లా ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయాల్సి వస్తుంది. బట్ 100% విత్ కాన్ఫిడెన్స్ చెప్తున్నాను మేడం, ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఇల్లీగల్ వాటికి అవకాశం ఇస్తలేరు. అండ్ ఏదైతే లీగల్గా ఉన్న దానిపైన కూడా హైడ్రా అనే సంస్థని తీసుకొని వచ్చి ఈరోజు న్యాయ నిపుణులతోటి లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి అటు న్యాయపరంగా కూడా ఇబ్బందులు కలగకుండా అనేకమైన ప్రభుత్వ భూములను ఈరోజు తిరిగి ప్రభుత్వానికి ఏదైతే సంబంధించి హైడ్రా మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చింది. వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్. ఎన్నో లేక్స్ని కూడా ఇప్పుడు మా దగ్గరనే అంబర్పేటలో బతుకమ్మకుంట చెరువు ఉంది. బతుకమ్మకుంట చెరువు ఎప్పుడో మేము ఆడనే పుట్టి పెరిగిన నారాయణగూడలో ఏ రోజు కూడా ఉంటుండే అని చెప్తుండే ఎప్పుడు మేము చూడలేదు. ఈరోజు అసొంటి దాన్ని సిటీ నడిబొడ్డులో రివైవ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్ కదండి. హైడ్రా వల్లనే సాధ్యమైంది కదా. అసొంటి వాటిని అప్రిషియేట్ చేయరు. సొంత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు వచ్చి అప్రిషియేట్ చేశారు. మీ పార్టీ ఎమ్మెల్యే అప్రిషియేట్ చేసింది అన్న మీరు అప్రిషియేట్ చేయొచ్చు కదా. ఇక